అంటే ఏంటి చెప్పండి? శరీరానుసారమైన మనుషులు శరీరం మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సు ఉంచుతారు. हम शरीर का जैसा रहता ना वो ही हमारा दिमाग में रहता है. हम प्रार्थना को आया ना वो आत्मा పవిత్ర ఆత్మతే हम लोग ప్రార్థన कर रहे हैं. దేవుని ఆత్మతో మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన అనేది దేవుని యొక్క ఆత్మతో మనం చేసేది. శరీరానుసారమైన మనసు అది దేవుని సంతోషపరచ. శరీరానుసారమైన మనసు రాదు, అసలు కూడా దేవుని సన్నిధికి అది రాదు. రానికోకుండా ఆత్మ నియమాన్ని ఏం చేస్తుంది? శరీరము ఆపుతూ ఉంటుంది. అందుకని క్లియర్గా దేవుడు చెప్తున్న మాట, శరీర సంబంధమైన వాడు, శరీర సంబంధమైన మనస్సు వాటి మీదనే మనసు ఉంచుతాడు. నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది? ప్రార్థనకు రావడం వల్ల నువ్వు ఏమవుతావు? ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెడతావో ఆత్మ వశంలోనికి మనం వెళ్తాం. ఆత్మ స్వాధీనపరచుకుంటుంది మనల్ని. సంఘంలోనికి ఎప్పుడైతే వస్తామో, ఒక కారులో కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ నువ్వు కూర్చుంటే ఏమవుతుంది? ఆ బస్సు ఏమవుతుంది? అందరినీ కలిపి డ్రైవర్ ఒక్కటి తీసుకెళ్ళిపోతా అంటాడు. నువ్వేం ప్రయాసపడిన అవసరం లేదు, నువ్వేమి ఆలోచన చేయని అవసరం లేదు. ఎడమకు తిప్పాలన్నా కుడికి తిప్పాలన్నా బ్రేక్ వేయాలన్నా నువ్వేమీ అవసరం లేదు. డ్రైవరే ఏం చేస్తుంటాడు? చూసుకొని నడుపుతూ ఉంటాడు. మన జీవితం కూడా మనం సంఘముతో వచ్చి ఎప్పుడైతే ప్రార్థనకు వస్తామో పరిశుద్ధ ఆత్మదేవుడే మనం ఎలా ప్రార్థన చేయాలో ఆయన మనకు నేర్పిస్తాడు. परमेश्वर हमको सिखाता है कैसा प्रार्थना करने के लिए. वो आत्मा से कैसा प्रार्थना करना चाहिए. कलीसिया में आने से प्रभु हमको बोलते रहता है, अब प्रभु हमारा पक्ष में वो प्रार्थना करता है. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి ఏమని ఉంటుందో 26వ వచనంలో, ఆత్మ మన బలహీనతలను చూస్తుంది. ఆత్మ చేసే పని ఏంటి? మన బలహీనతలు చూసి ఆయనే ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మన పక్షమున ఏం చేస్తాడు? దేవుడు, ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తాడు. బాగా పాయింట్ జాగ్రత్తగా ఉంచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న మనం కూడా ఆత్మానుసారులుగా, దేవుడు ఆత్మానుసారులుగా, ఆయన సంఘము ఆత్మతో నింపబడినది. ఆత్మానుసారంగా మనం ముందుకు వెళ్ళాల్సిన వారం ఉన్నాం. చూడండి ఇక్కడ రాయబడతా ఉంది, ఆత్మ మన బలహీనతలను ఏం చేస్తుంది? అది చూస్తూ ఉంది. 139వ దావీదు కీర్తనలో 139వ దావీదు కీర్తనలో భజన్ సంగీత్ 139లో ఆత్మ చూస్తూ ఉంది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? 139వ కీర్తనలో మనము కూర్చుండుట, లేచుట, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. చూడండి ఎంత క్లియర్గా రాయబడిందో. మన అవసరతల కోసం దావీదు మహారాజు ఎప్పుడో రాశాడు, కానీ ఆత్మ మనకు ఏం అవసరమో ఆయనకు తెలుసు. మనం ఎక్కడ ఉన్నామో, మనం కూర్చున్నట్టు తెలుసు దేవునికి. మనం మేల్కొంట పడుకొనుట ఎక్కడున్నా కూడా ఆత్మ చూస్తూ ఉంటుంది. చూడడమే కాదు, మన అవసరతలను ఎరిగినవాడు ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని స్పిరిచువల్గా ఆత్మతోనే రావాలి. శరీరము రానిది ప్రార్థనకు. శరీరము ఆత్మ పోరాటం జరుగుతూ ఉంటుంది. ప్రార్థనకి వెళ్ళమని చెప్తుంది ఆత్మ, శరీరం ఏమంటుంది? వద్దు, అవసరం లేదంటుంది ప్రార్థన. నాకు కూడా ఫంక్షన్ ఉంది, అక్కడ వాళ్ళు పిలిచారు, కానీ ఇక్కడ ప్రార్థన నాకు అవసరం. ఆ ఫంక్షన్లో భోజనం తినడానికంటే అక్కడ ఆ ఘనతగా అక్కడ ప్రశంసలు పొందుట కంటే సంఘముతో కూడి ఆత్మానుసారమైనటువంటి ప్రార్థన చేయుట నాకు మేలు. హల్లెలూయా.
దేవుడు చూస్తాడు. సంఘములోనికి వస్తే పరమేశ్వర్ కా ఆత్మ, పవిత్రాత్మ హమ్కు దేఖ్తా హై. ఇది చాలా ప్రాముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ నన్ను చూచి మన అవసరాలు ఏంటో ఆయనకు తెలుసు గనుక ఆయన అడగక మునిపే దేవుడు మన అవసరాలను తీర్చేవాడుగా ఉంటాడు. నువ్వు నేను చేయవలసిన ఆయన దగ్గరికి రావాలా. ప్రభా, సమస్తము మన గురించి అన్నీ తెలుసు దేవునికి. ఆయన చూస్తున్న దేవుడు. చెప్పండి, ఎవరైనా ఆత్మ చూస్తుంది. పరమేశ్వర్ కా ఆత్మ హమ్కు దేఖ్తా హై. మనుషులు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ దేవుని ఆత్మ చూస్తుంది. చూడటమే కాదు, మన అవసరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. కనుకనే నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు సిద్ధపడతావో ఆత్మ మన పక్షమును ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. రెండవ ఆశీర్వాదం, ఆత్మ ఏం చేస్తుంది? మన పక్షమును. చెప్పండి, రెండోదేంటి? మన పక్షమున నిలబడుతుంది ఆత్మ. ప్రార్థనకు వచ్చే వాళ్ళకు రెండవ బ్లెస్సింగ్, సెకండ్ కా బ్లెస్సింగ్ క్యా హై? హమారా పక్ష మే ఆత్మ ఖడే रहता है. మన పక్షమున మన ఇంటి వాళ్ళు నిలబడకపోవచ్చు, మన పక్షమున సంఘస్థులు నిలబడకపోవచ్చు, మన పక్షమున లేకపోతే మన బంధువులు నిలబడకపోవచ్చు, కానీ ఆత్మదేవుడు ఏం చేస్తాడు? నీకు మన పక్షమున ఏమవుతాడు? నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం ఎప్పుడు నీ పక్షమున ఉంటుంది. సంఘంలోనికి నీకు వస్తే గినా కొంతమంది రారు, వాళ్ళు నీ పక్షం నిలబడే వాళ్ళు కాదు. క్రీస్తు ఆత్మ నీ పక్షమున నా పక్షమున నిలబడుతుంది. ఆ ఆత్మానుసారులు అంటే వాళ్ళే నిలబడతారు. పాటలు పాడతాం కదా, ప్రభు వచ్చినప్పుడు ఎవరు సంఘముతో కూడి ప్రార్థిస్తారో వారే నిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు రాకడలో వచ్చినప్పుడు వారేమవుతారు? ఎత్తపడతారు. ఎవరు సంఘములో కూడి ప్రార్థన చేస్తారో వారు ప్రభు వచ్చినప్పుడు రాకడలో ఏమవుతారు? ఎత్తపడతారు. అందుకని ఇప్పుడు వచ్చిన నేను చూశాడు దేవుడు. అప్పుడే నిన్ను చూశాడు. మనకు ఆది కాండంలో తెలుసు, హాగర్ను చూసుకుంటామని తీసుకొని వెళ్ళారు అబ్రహాము, శారా గారు. కానీ చూసుకున్నారా? చివరిగా ఒకానొక సమయంలో ఏం చేశారు? మేము నిన్ను చూడలేము అని చెప్పారు. నీ ముఖము మేము చూడలేము, నీ ముఖము నాకు చూపెట్టద్దు. చూసారా మనుషులు ఎలాంటి వాళ్ళు భక్తిపరులే వాళ్ళు కూడా. సో కొన్ని సార్లు మన జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయి. ఎదురవునప్పుడు అప్పుడు వాక్యమే మనకు ఆధారం. ఎవరు చూస్తారు మనల్ని? ఆత్మదేవుడు చూస్తారు. చెప్పండి, ఎవరు చూస్తారు? హమ్కు దేకేగా పవిత్ర ఆత్మ దేకేగా. कोई कलिशा में बैठता रहता ना, उन लोग को देखता है. దేవుని ఆత్మ మనల్ని చూస్తూ ఉంటుంది. ఇది వాస్తవం. చూడండి, ఇప్పుడు పిల్లలు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు స్పిరిట్ లేదు కనుక వాళ్ళకి ఆత్మ ఎన్నిసార్లు చెప్పు వాళ్ళు ఏం చేస్తుంటారు? శరీరానుసారంగానే ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు చాలామంది సంఘస్థులు చూడండి కొట్లాడుతూ ఉంటారు. కొట్లాడడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు ఎవరోళ్ళు? శరీరానుసారమైన మనస్సు. ఆత్మ ఈరోజు మన యొక్క బలహీనతలు చూస్తూ ఉంది. అక్కడ హాగరు యొక్క బలహీనతను చూసింది. హాగరు అక్కడ ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు కూడా కొన్ని సార్లు మనం కూడా ఏం చేయలేము. మన కుటుంబంలో మన పిల్లలను మనం మార్చలేం. కానీ నేను ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు మన అవసరాలను తెలుసుకొని, మన బలహీనతలను తెలుసుకొని మన పిల్లలను ఏం చేస్తాడు? దేవుడు ఆయన సరిచేస్తాడు. హల్లెలూయా. హాగరు యొక్క సమస్య, ఆమె చూస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి. చూస్తామని చెప్పిన వాళ్ళు చూడకుండా పంపించిన పరిస్థితి. ఇక ఎవరు? హాగరుకు. అందుకని ఆమె పేరు పెట్టుకుందేమని, చూచుచున్న ఆత్మదేవుడు. ఊరికే చూచి వదిలిపెట్టాడు. మన అవసరాలను తీర్చేది ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడికి వస్తే ఆత్మ అది చేస్తుంది కార్యం. ఆత్మ కార్యాలు కానీ చదువు. ఇప్పుడు చదువు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత,
అపవిత్రత, కామకత్వము, అపవిత్రత, కాముకత్వం. చూస్తారా, ఇవి ఎన్నిసార్లు చెప్పబడతాను కూడా మరలా మనిషి దీంట్లో. కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషం. చూస్తారా, ఒకరంటే ఒకరికి ఏముంటుంది? ప్రార్థన, మన ప్రార్థన ప్రభువు వినలేడు. ద్వేషం కదండి. ఎందుకు? వాళ్ళంటే ద్వేషం, వీళ్ళంటే ద్వేషం. మీరు గమనించండి, చూడు, మన పిల్లలు మనకు ప్రేమ కనపడతారు. వేరే పిల్లలు తప్పులు చేస్తే ఏం చేస్తాం? వాళ్ళ మీద మనం క్షమించలేం. మన పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా మనం సమర్థిస్తాం. ప్రేమ. వేరే వాళ్ళు చిన్న తప్పు చేస్తే మనము పైకి, అది ద్వేషం. అది శరీరానుసారమైన మనస్సు. అది అవునా కదా? మన సొంత తల్లిని మనం ప్రేమిస్తాం, అత్తను ప్రేమించాం. అదేం మనసు? అది శరీరానుసారమైన మనస్సు. అది ఎంతమంది బిలీవర్స్ అని చెప్తా ఉంటాం, ఎంతమంది పాస్టర్లు. ద్వేషం కదండి. ద్వేషము. తర్వాత చదువున కలహాలు, కొట్లాటలు. నేను చెప్తా, అందుకని అంత్యోకులో ఉన్నటువంటి మనం కలహాలు ఉండకూడదు. ఏముండకూడదు? కొట్లాడకూడదు మనం అసలుకు. ఇదేంటిది? శరీర కార్యాలు. అపార్ట్మెంట్లో మేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం, కానీ ఒక అతను మమ్మల్ని ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడేవాడు, ఇష్టం వచ్చేట్టుగా తిట్టేవాడు. ఇష్టం వచ్చే తిట్టినా కూడా అలాగే ఓర్చుకున్నాం. వాడు శరీర కార్యం, అది ఆత్మ కార్యం. ఏం చేస్తాను? శరీరం ఉప్పొంగుతూ ఉంది, కోపం వస్తూ ఉంది, కానీ ఆత్మ చేత ఏం చేసాము? వాటిని, మనకు కూడా కోపం వస్తుంది. అవునా కదా? అవతల వాడు ద్వేషిస్తా అంటే మనకు కూడా కోపం వస్తుంది. అందుకని ఈరోజు ఆ ఫోన్ చేసేటప్పుడు పాల్ కదా చెప్పాను, రమ్మని ఫోన్ చేస్తా అంటే ఆయన చెప్పాను ఆయనకు, పాల్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు చర్చికి రావట్లేదు, మా ఇంటికి రావట్లేదు, మరి నేను ఎలాగ రావాలా అక్కడికి? మరి యేసుప్రభు చెప్పాడు ప్రేమతో, మా ఇంటికి వస్తే కదా నీ ఇంటికి వచ్చేదానికి. నా పాస్టర్ గారు అదేమనుకోద్దండి, మీరంటే మాకు ప్రేమనే అని చెప్తున్నాడు. ఈసారి వచ్చినప్పుడు ఇంకా రాకపోతే మేము కూడా అక్కడికి రాము. సరే, ప్రేమతో ఆహ్వానిస్తే మేము అక్కడికి వస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, శరీర కార్యాలు, కలహాలు ఏంటవి? కొట్లాడకూడదు అసలు కూడా. కానీ రకరకాలుగా కొన్ని చెప్తా ఉంటాయి. నా ఇప్పుడు చూడండి, కూతురుకు తల్లికే పడదు, కొట్లాడుకుంటారంట. ఏం చెప్తాం? ఇంకా ఏం కార్యం అది? శరీర కార్యాలు అవన్నీ. ఈరోజు నువ్వు చంపుకుంటే నీ కుటుంబం బాగుపడుతుంది, నేను చంపుకుంటే నా కుటుంబము బాగుపడుతుంది. నువ్వు నీ కూతురే నీకు పడకపోతే, నీ కొడుకే నీకు పడకపోతే, నీ పక్కన సహోదరుడే నీకు పడకపోతే, మీ ఇంట్లో ఉన్న అత్తనే లేకపోతే నా అల్లుడే నీకు పడకపోతే, అది శరీర కార్యం అవుతుంది. ఏమవుతుంది? శరీర కార్యం. ఈరోజు మనం చాలా భారముతో మనం ప్రార్థన చేయాలా. అర్థమవుతుందా తల్లి? ఎందరికి అర్థమవుతుందా? సంఘము ఆత్మానుసారంగా ఉండేది. చెప్పండి, సంఘం ఎలాంటిది? ఆత్మానుసారం. సంఘం స్పిరిట్ కానీ ఆత్మతో నడిచేది. సంఘం దేంతో నడచాలి? మనం కూడా ఆత్మతో నడచాలి. కానీ కలహములు, తర్వాత చదువున మత్సరం. ఈ మాట ఎన్నిసార్లు చెప్తాంటాం. మత్సరం అంటే ఏంటి? ఎప్పుడు మనసులో ఎప్పుడో అని వింటారు, దాన్ని ఏం చేసుకుంటారు? మనసులో అలా పెట్టుకుంటాం. అసూయ పడతా, లోపల మత్సరం, అది మనసులో అలా ఉండిపోతుంది. నువ్వు అప్పుడు అలా కన్నావు. ఇవి చంపేయాలి. వీటి ఏం చేయాలి మనం? ఈరోజు మన జీవితంలో శరీరము కదండి, శరీరం వెళ్ళొద్దు అంటది, కానీ ఆత్మ ఏమంటది? వెళ్ళు అంటది కదా. గెత్సేమనే తోటలో పేతురు ప్రార్థన చేయాలనుకుంటున్నాడు, కానీ యేసుప్రభు చెప్పాడు ప్రార్థన చేయమని చెప్పాడు. ఏమని చెప్పాడు లాస్ట్లో? నా కొరకు మీరు ప్రార్థన, కానీ శరీరము బలహీనము, ఆత్మ సిద్ధం. ఇంకా వాళ్ళు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోలేదు.
అందుకనే ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరము బలహీనం. కానీ యేసు ప్రభువారు ఆయన పెంతెకోస్తు దినమందు ఆయన పరిశుద్ధాత్మనిచ్చి సంఘాన్ని ఏం చేశాడు? ఆయన ఇంకా నడిపించాడు, ఆత్మతోనే నడిపించాడు. శరీరంతో నడిచేది కాదు సంఘం, ఆత్మతోనే నడచాలా. నీవు నేను కూడా రోమా 8:14 అలాగుంచి రోమా 8:14 रोमन चैप्टर 8:14 हम भी आत्मा से चढ़ना चाहिए, शरीर का जैसे हम लोग नहीं चढ़ना चाहिए. शरीर का मन से हमेशा प्रभु को विरोध है. वो हमेशा शरीर का वो ఉప్పొంగుతూ ఉంటుంది. అది हम अच्छा है दूसरे वाले गलत है. ఎప్పుడు ఆత్మ చెప్తా ఉంటుంది నేను మంచివాడిని, అవతలవాడు చెడ్డవాడు చెప్తుంది. ఇదే చెప్తుంది ఆ శరీరం. అరే వాళ్ళని ప్రేమించు వీళ్ళని ప్రేమించొద్దని చెప్తా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడదు. ఏంటది? శరీరం. ఆత్మ అయితే అందరితో మాట్లాడుతుంది. 14 చదువునా. దేవుని ఆత్మ చేత, చూడు, మామూలు ఆత్మ కాదు. ఎవరి ఆత్మది? దేవుని ఆత్మ చేత. మనుషుని ఆత్మ కాదు. ఎందరూ నడిపింపబడుదురో. పాస్టర్ గారి ఆత్మ కాదు, పోపు ఆత్మ కాదు, అపోస్తుల యొక్క ఆత్మ కాదు. ఇది ఎవరి ఆత్మ? ఇది దేవుని ఆత్మ. అదే క్రీస్తు యొక్క ఆత్మని అన్ని కింద రాయబడతాడు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై యుందురు. వారందరూ కూడా ఏమవుతారంటండి? ఇప్పుడు దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవరు? నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటేనా నీకు విరోధం ఏది కూడా ఉండదు. హాగర్ను చూచిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. లూకా సువార్తలో ఆయన జక్కయ్యను చూశాడు, కానీ జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, పైన వెళ్ళి కూర్చున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? జక్కయ్యను చూశాడు. ఆశతో ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఇక్కడికి వచ్చింది దేనికోసం? మనం దేవుని చూడాలి. చెప్పండి, ఎవరిని చూడాలి? పక్కన మనుషులు చూస్తాం అనుకుంటే ఈరోజు కనపడతారు, రేపు కనపడరు. వాళ్ళు వస్తే నేను వస్తాను, ఫోన్లు చేసి కొందరు కనుక్కొని నువ్వు వస్తున్నావు అంటే నేను వస్తాను అంటారు ప్రార్థనకు. చూసావా? అంటే వాళ్ళు ఎవరిని చూడడానికి వస్తారు? శరీరానుసారమైన మనస్సు, శరీరంలో చూడడానికి వస్తున్నాం. కానీ ఆత్మలో ఉన్న వాళ్ళను, ఆత్మలో ఉన్నవాడిని, ఆత్మతో ఉన్నవాడిని, అయా శరీరంలో బలహీనతలు ఉన్నా కూడా ఆత్మదేవుడు మన బలహీనతలు చూచి మనకు సహాయం చేస్తాడు. పదండి మనం వెళ్దాం అనేసి మనం వెళ్ళాల. జక్కయ్యని చూచాడు, జక్కయ్యని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్యని అబ్రహాము యొక్క కుమారుడిగా చేశాడు. చెప్పండి, ఎవరు కుమారుడు? బాగా చెప్పండి. జక్కయ్య ఎవరు కుమారుడు? మనం ఎవరు కుమారులము? ఇందాకే చెప్పాను, చదివిన వాక్యం. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ, గట్టి చెప్పండి ఎక్కడ? దేవుని కుమారులు. చెప్పండి, ఏమో చెప్పండి. మనము దేవుని కుమారులు, అబ్రహాము కుమారులు కాదు. మనం ఎవరమంటండి? దేవుని కుమారులు. ఎంత ధన్యత ఇచ్చాడు ఆ దినములో. ఇంకా యేసు ప్రభు అప్పుడే వచ్చాడు. కానీ అబ్రహాం అంటే వాళ్ళ పితరుడు, వాళ్ళకు గొప్ప. అందుకని యేసయ్య ఏమన్నాడు? నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అబ్రహాము కుమారుడు అనిపించుకుంటే కంటే ఇంకా వేరేది వాళ్ళకు లేదు. ఆశీర్వాదంలో అదే ఆశీర్వాదం, ఫైనల్ ఆశీర్వాదం అదే. అబ్రహాము దేవుడే. అబ్రహామును పిలుచుకొనే మొత్తం అంత జనాంగాన్ని తయారు చేశాడు. మీరు చూడండి, చనిపోయినప్పుడు లాజరు ఎవరు రొమ్మున ఆడుకున్నాడు? అబ్రహాము. కనుక వాళ్ళకు దేవుడు చూపెట్టాడు. దేవుడు చూస్తే నన్ను ఆ స్థితిగా దేవుడు ఆశీర్వదించును గాక. हम लोग को परमेश्वर देखना है, आदमी लोग नहीं है. हम आदमी लोग को नहीं देखने के लिए आया इधर. उसके बाद हमको प्रभु देखना चाहिए. आदमी लोग देखने के लिए हमारा समस्या परिष्कार नहीं होता है. ఈ రోజు ఇక్కడికి వచ్చింది మనం దేవుని చూడడానికి వచ్చాం, మనుషులను చూడడానికి మనము రాలేదు. మనుషులు నన్ను చూచి, నా కష్టము చూచి, నన్ను అర్థము చేసుకొని నాకు ఏదైనా సహాయం చేస్తారేమో అని కొందరు కూడా అనుకుంటారు. అలాగా కదండి, మనం మనుషులు కనుక. నిజమే. అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఎవరు చూస్తాడు? దేవుని యొక్క ఆత్మ చూస్తుంది. చూచి నీ బలహీనత పక్షమున ఆయన నీ పక్షమున విజ్ఞాపన చేస్తాడు. కనుక నీకు విరోధి అనేవాడు
ఉండడు. మనము దేవుని కుమారులం. చూడండి లూకా రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 35 వచనం. ఆత్మచేత ఈరోజు ప్రియులరా, ఆత్మచేత ఎందరైతే నడిపించబడతాం ఈరోజు. 35 వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కుమారుడు అంటే యేసుప్రభు వారు దేవుని కుమారుడు. మనం ఎవరు కుమారులము? దేవుని కుమారులు. ఎంత దేవుడు ధన్యత ఇచ్చాడు. परमेश्वर हम लोग को कितना आधिक्यत दिया है. हम मामूली नहीं है. हम किसका पुत्र है? हम लोग परमेश्वर का पुत्र है. हम लोग यीशु मसीह किसका पुत्र है? परमेश्वर का. యేసు ప్రభు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మనము ఎవరి కుమారులము? దేవుని కుమారులు. మనము దేవుని కుమారులు కావాలంటే మనం ఎలా ఉండాలి? ఆత్మచేత నడిపించబడాలి. ఇది ఇంపార్టెంట్. చెప్పండి, ఎలా నడిపించబడాలి? ఆత్మచేత నడిపింపబడాలి. నువ్వు శరీరంతో ఉంటే ప్రయోజనం లేదు. శరీరం ఏంటి? శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన స్వభావము, శరీరానుసారమైన కార్యాలు 3 చూసాం. ఇలా ఉండకూడదు. కానీ శరీరానుసారమైన మనస్సు దేవుని పరచలేదని చెప్పాడు దేవుడు వాక్యంలో. శరీరానుసారంగానే ప్రవర్తిస్తుంటే ఒకరోజు ఏమవుతాం? మనం చచ్చిపోవాల్సి వస్తుంది. అందుకని ఆత్మచేత శరీర క్రియలు ఏం చేయాలి? మనం చంపాలి. ఏంటి శరీర క్రియలు? చదివాం కానీ, కలహాలు, ద్వేషాలు, మత్సరాలు, కామకత్వము, చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, కాముకత్వము, వ్యభిచారము, చారత్వము, కక్షలు, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే అప్పుడే మన హృదయం ఏమవుతాం? మనం లోపల వ్యభిచారం చేసినట్లే. అందుకనే స్త్రీలు పక్కన, ఈ పక్కన పురుషులు పెట్టాం. అదే కొందరు చూస్తూ ఉంటారు ఆడవాళ్ళను, కొందరు మగవాళ్ళను చూస్తూ ఉంటారు. కానీ అది ఏం మనసు? అది శరీరానుసార మనస్సు. మందిరంలోకి వచ్చి ఏం చేస్తా అంటారు? అమ్మాయిలు అబ్బాయిలు చూసుకున్నారు మగపిల్లలు. కానీ ఏ మనసు అది? అందుకే చిన్నప్పటి నుంచే, ఇప్పుడు వచ్చారు కదా మీరు ఇద్దరు, వచ్చారు అందరూ చిన్నపిల్లలు, మనం ఎవరిని చూడాలి? ఇక్కడ దేవుని చూడాలా. ఆడపిల్లని చూశారనుకోండి, అప్పుడేమవుతుంది? అది శరీరానుసార మనసు. ఒకరోజు చచ్చిపోతాం మనం. అది అరే అమ్మాయి చాలా బాగుంది. మధ్యలో ఏం చేస్తారు అండి? శరీరానుసార మనసులో మధ్యవర్తులుగా రాయబారులుగా ఉంటారు. రాయబారులుగా ఉండి పాడు చేస్తారు. ఏదైనా తోటలో రాయబారిగా వచ్చాడు సైతానుడు. వచ్చి అవ్వకు దేవునికి మధ్యలో ఏమొచ్చాడు? రాయబారిగా వచ్చాడు. దేవుడు చెప్పాడా ఇది తినొద్దని చెప్పి అని మధ్యలో మాట్లాడుతున్నాడు. రాయబారిగా వచ్చాడు వాడు. దేవుడు పంపలేదు అతన్ని కదండి. ఇతను ఏమొచ్చాడు? రాయబారిగా శరీర సంబంధంగా తిను అని చెప్పాడు. ఏం చెప్పాడు? శరీరం తినమంటుంది. దేవుడు తినొద్దని చెప్పాడు. సైతానుడు ఏమన్నాడు? ఎప్పుడైతే అలా చెప్పాడో, ఒక మాట చెప్పాడు సైతానుడు ఏమని? మీరు దేవదూతల వలె అవుతారు. ఆ అబ్బాయి నిన్ను చూస్తున్నాడు కదా, ఆ అమ్మాయి నిన్ను చూస్తూ ఉంది, మీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నా బలు ఉంటుంది కదండి. ఎంతమంది యవనస్తులు పాడవుతారో ఈ మధ్యవర్తి చేసే వాళ్ళనే. ఈ మధ్యవర్తుల వల్లనే శరీరానుసారమైన మనసు ఎక్కడికి వచ్చేసింది? సంఘంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు డిసెంబర్లో మనం చూస్తే శరీరానుసారమైన మనస్సు కదండి. ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, మా ఇంటికి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి చున్నీ సరిగా వేసుకోలేదు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత చున్నీ సరిగా వేసుకోరా అని చెప్పాను. మళ్ళీ సగం వేసుకుంటుంది, ఒకవైపుగా వేసుకుంటుంది. ఒక అలా కాదు, శరీర భాగాలు కనపడేట్టుగా వేసుకోని చెప్పాను. శరీరానుసారమైన మనసు అది కదండి. శరీర అవయవాలు కనపడాలని చెప్పేసి ఏం చేస్తారు ఆడవాళ్ళు? అందరికీ కనపడేట్టుగా ఏం చేస్తారు? డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు ఈ రోజులు బయట. చర్చిలోకి వచ్చి కూడా. కానీ ఇక్కడ దేవుని కృప మనకుంది. అందుకని ఆదివారం కూడా పాటలు పాడే వాళ్ళు టైట్ వేసుకురాకూడదు. అర్థమవుతుందా? టైట్ పోయిన శరీరానుసారమైన మనసు అది. పిల్లలు కూడా చక్కగా దేవుళ్ళో ఉండాలి. శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టము. నువ్వు ఎంత పాటలు పాడినా, నేను ఎంత పాటలు పాడినా కూడా
నీ శరీరము బయట కనబడతా ఉంటే గినా ఆ మనస్సు దేవునికి ఇష్టం ఉండదు. మనం ఎవరికో ఇతరులకు బాగా అందంగా కనపడడానికి అందరూ కూడా చాలా మొత్తం అంతా లిఫ్టింగ్లు వేసుకొని అన్నీ వేసుకొని వస్తాడు చర్చికి. ఎవరి కోసం వస్తున్నారు అక్కడే వాళ్ళు? శరీరానుసారమైన మనస్సు. అది ఏం చెప్పండి? శరీరానుసారమైన మనస్సు. కానీ అందుకని ఆత్మదేవుడు మన లోపల ఉన్నాడు కనుక మనం ఆత్మానుసారంగా ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మగా డిసెంబర్ మాసంలోకి వెళ్తున్నాము. పుట్టబోయే శిష్యువు పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టబోతున్నాడు కనుక ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. సర్వోన్నతుడైన దేవుని మనం యేసయ్య కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా. ఇంకా మనం ఏం చేయాలి? మనం ఆత్మానుసారంగానే ఏం చేయాలి? మనం అలగకూడదు కదండి. అయినా అలుగుతారు ఇక్కడ ఉన్నటోళ్ళు. అక్కడ కారులో స్థలం లేకపోతే అలుగుతారు. అదేం మనసు అది? అదేం మనసు చెప్పండి? అది శరీరానుసారం మనసు. అది ఆమె కూర్చుంది ముందు, ఈయన కూర్చుంది. ఏ మనసు అది? శరీరానుసారం మనసు. ఇప్పుడు ఫ్రీ ఏంటి? బస్సు చంద్రబాబు నాయుడు ఎవరు ముందు కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు అంతే. అవునా కదా? శరీరానుసారమైన మనస్సు అది. కానీ లోపల కూర్చొని కొట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా కానీ ఆయనను చూడాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నా అవసరతలను, నా బలహీనతలను చూచి దేవుడు నాకు సహాయము చేస్తాడు. హాగరుకు చేసిన దేవుడు, జక్కయ్యకు చేసిన దేవుడు. అన్నాడు ఆ దావీదు కుమారుడా అని అతనికి కళ్ళు లేవు. అతడు పుట్టుక నుంచి అతను ఎలాంటి వాడు? గుడ్డివాడు. కానీ అతని స్వరం ఏం చేసింది? అతడు మొరపెట్టాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, కరుణించు, కరుణించు. ప్రార్థన ఈరోజు నీ దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీకు కళ్ళు లేకపోయినా కూడా దేవుడు నిన్ను యేసయ్య చూసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर देखता है, आपका समस्या को देखता है. कोई इसको आंखें नहीं है, वो पुकार रहा है प्रभु के लिए. दावीद का बेटा ఏ కుమారుడు అక్కడ? దావీదు కుమారుడు. అక్కడ ఏమైపోయాడు యేసయ్య? దేవుని కుమారుడు ఏమయ్యాడు అక్కడ? దావీదు కుమారుడు. ఎందుకంటే నా రాజవంశంలోనికి రావాలి, అతను రాజుగా రావాలి కదండి. దావీదు రాజు, అయినా రాజుల వంశంలో పుట్టాలి అతను. అందుకని ఆ రీతిగా దేవుడు వచ్చాడు. आज भी हम लोग भी प्रभु हम लोग को देख रहा है. प्रभु देखना चाहिए मेरे को. आदमी लोग नहीं है. आदमी क्या देखता है? మనుషులేం చూస్తారండి కానీ మనుషులు టెంపరీ చూస్తారు అంతే. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయన సమూయేలు ఆడికి వచ్చేసాడు, యెషయా గారి ఇంటికాడికి వచ్చాడు. కానీ వచ్చేప్పుడు చూస్తా ఉన్నాడు సమూయేలు. బాగా రూబెన్ వచ్చేసాడు. రూబెన్ చాలా హైట్ ఉన్నాడు. కానీ ఇతడే ఇశ్రాయేలుకు రాజు అనుకున్నాడు. కానీ దేవుడు ఇతను కాదని చెప్పాడు. అలా చూస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు మనుషుల పై రూపాన్ని నువ్వు చూస్తున్నావు, నేను అంతరంగాన్ని శరీరకు నై దగ్గర చాయే. మనము దేవుని ఆత్మ ద్వారానే దేవుని కార్యాలు. చూడండి ఇక్కడ ఒక మాట ఉంటుంది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ప్రార్థన 14-16 వచనాలు. 14-16 చదవండి, తర్వాత 13 చదవండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మ చేత ఉన్నవాడు ఏమవుతాడంటే మనుషులను దేవుని వైపు తిప్పేవాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు ఏం చేశాడు? గుడ్డివారికి చూపును ఇచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలు, యుగ సంబంధమైన దేవత అనేక మందికి గుడ్డితనం కలిగజేస్తాయి. డిసెంబర్ మాసంలో దేవుని యొక్క ఆత్మను కలిగి నువ్వు సువార్తను ప్రకటిస్తే వారు కూడా మనోనేత్రం ఏమవుతుంది? తెరవబడుతుంది. నువ్వు చెప్పకోకుండా ఉంటే ఎలా తెరవబడుతుంది? నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూస్తే
యోహాను భక్తుడు, అతడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. చెప్పండి, దేంతో నింపబడ్డాడు? ఆత్మ చేత నింపబడిన వాడు. శరీర క్రియలతో కాదు, కానీ శరీరంతో నింపబడితే ఈ శరీరం కోసమే ఏం కట్టుకుందాము, ఏం తాగాము, కానీ ఈ పండగకు ఏం కొంటాము, ఏంటి నాకు అవి కొనట్లేదు, ఇవి కొనట్లేదు, అక్కడికి తీసుకెళ్ళలేదు, ఇక్కడ శరీరం ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు ఇలాగే శరీరం. కానీ ఈరోజు ఇటువంటి కుమారుడు యోహాను ఆత్మచేత అనేకులను ప్రభు వైపు నడిపిస్తున్న కుమారుడు. చూడండి పైన 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. అది ప్రార్థనలు వినపడ్డాయి. చెప్పండి, ఏం వినపడ్డాయి? నీ ప్రార్థన వినబడినది. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేస్తే దేవుడు చేస్తాడు, వింటాడు. దేవుని సన్నిధికి వస్తే ఆత్మదేవుడు చూస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు వింటాడు నీ ప్రార్థనలు. ప్రభు ఆత్మ से प्रार्थना करने के देखता है, प्रभु का कलिशमा के प्रार्थना करने से हमारा प्रार्थना प्रभु सुनेगा, वो सुनता है जरूर. उतना ऐसा विश्वास से आना चाहिए हम लोग. దేవుడు నా ప్రార్థన వింటాడనే విశ్వాసంతో మనము ఆత్మదేవుని వల్లనే కలుగుతుంది. చెప్పండి, దేనివల్ల? ఆత్మ వల్లే కలుగుతుంది. ఇది షూర్గా జరుగుతుంది. ఆ దేవుడు ఈరోజు కనుక శరీర క్రియలు నీ నుంచి వెళ్ళిపోవాలా. ఏం పోవాలంటే, దేవుడు ఆత్మకార్యాలు జరిగించాలంటే ఏం చాలా? నువ్వు ప్రభువులోనే సంతోషించాలా, ప్రభు వాక్యమే ఇతరులకు చెప్తూ ఉండాలా. ఇంకా వేరేవి టైంపాస్ మాటలు, అసలు టైం ఉండదు టైంపాస్ మాట్లాడడానికి, సరసోక్తులు మాట్లాడడానికి, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడానికి టైము ఉండదు. ఆత్మానుసారంగా మనం ఉంటేగిన ఈరోజు అనేక మంది ప్రభు వైపు తిప్పబడతారు. కనుక ఆ రోజు వారు ఎలిజబెత్, జకరియాలు వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. చెప్పండి, దేంట్లో ఉన్నారు వాళ్ళు? ప్రార్థనలో. వాళ్ళకు ప్రార్థన, వాళ్ళు ప్రార్థనా పరులు, సకలమైన ఆజ్ఞలను వాళ్ళు పాటించేవాళ్ళు. భార్యాభర్తలు కదండి, ఆత్మానుసారులు ప్రార్థనలో ఉంటారు. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆజ్ఞలను పాటిస్తారు. ఆజ్ఞలు ఏం చేయాలి? మనం కూడా పాటించాలి. నువ్వు ఏమి అడగనవసరం లేదు. ఇంకా ఆయన చూచి ఒకవేళ మనకు ఏ అవసరం ఉందో ఆయనే మన పక్షం ఏం చేస్తుంటాడు? విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వస్తే చాలు. అందుకని వాక్యం వింటే, ప్రభా ఈ వాక్యం వినాలి కదా, ఇంకా నా పరిస్థితి ప్రభా ఇలా ఉంది అన్నప్పుడు నీకు తెలియకోకుండానే ఆత్మదేవుడే నీ తరపు నుంచి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నీకు ఏం అవసరమో నువ్వు చేయవలసింది ఏంటంటే, శరీర క్రియలు ఏం చేయాలా? చంపాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం చంపాలా. మేము ఈరోజు మనం పాట పాడుతుంటాం కానీ శరీర క్రియలన్నీ కూడా నాలో నశింపచేయమయ్యా. శరీర క్రియలన్నీ కూడా ఏముంటాయో అన్నీ కూడా ఏం కావాలండి? నశింపచేయాలి. అది నీకే తెలుసు, నీ శరీర క్రియ, అది నాకు తెలుసు. కానీ రోమ రాసిన పత్రిక మళ్ళీ వద్దాం. ఈరోజు ఆత్మతోనే మనం ప్రార్థన చేయాలి, చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడు సంఘమంతా కూడా ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమవుతామంటే 7వ అధ్యాయము 6వ వచనం, 7వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడితే మేము దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుంచి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి స్తోత్రం. ఎవరంటే మనము ఆత్మానుసారమైన నవీన స్థితి. స్వభావం వేరే, స్థితి వేరే. మన స్థితిగతులు మారిపోయాయి కానీ అప్పుడు వేరే స్థితి ఉంది, ఇప్పుడు ఏం స్థితి వచ్చింది? నవీన స్థితి. నవీన స్థితి గల వారమై సేవ చేస్తాను. కానీ దేవుని ఇంట్లో ఏం చేయాలి? మనం సేవ చేస్తాం. చూసావా, ఇది నవీన స్థితి. ఇది దేవుని ఇంటిలోకి వచ్చి మనం సేవ చేయడం అనేది, వెళ్ళి సువార్త ప్రకటించడం సేవ. అది మనం ఇంటి కోసం ఎలాగైతే ఒకరి దగ్గర పనిచేస్తుంటామో
సేవ చేయాలి. సేవ చేస్తేనే దేవుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అప్పుడే నువ్వు ఆత్మానుసారుడుగా మారుతావు. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత చూడండి 8వ అధ్యాయం 23వ వచనం. 8వ అధ్యాయం 23వ వచనం. 8వ అధ్యాయం 23వ వచనం. రోమరాష్ట్ర పత్రిక. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆత్మ యొక్క ప్రథమ ఫలము మన యేసు ప్రభు వారు పొందాడు. ఈరోజు మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు మనం ఏం చేస్తున్నామంటండి? కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉంటుంది ఆత్మ. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ఇది శరీరం. లేకపోతే ఇది రోజు రోజుకి శరీరం ఏమవుతుంటుంది? మనకు చాలా కష్టాలు వచ్చేస్తాయి శరీరం వల్ల. మనం అనుకుంటాం ఇదే శరీరం కదండి. ఆయన ఎవరో ధర్మేందరో ఎవరో చనిపోయాడు ఒక ఆయన చూసండి 89 సంవత్సరాలు. ఆయన ఎంత అందగాడు అంటే కానీ అంత అందగాడు. ఆయన శరీరం నడవలేకపోతా ఉంది. మా అమ్మని చూసానికి మా అమ్మ మాట్లాడలేకపోతుంది, చలికి జ్వరము కుట్టేసుకుంటుంది. అరే ఒకప్పుడు ఎంతమంది పిల్లలు కానీ ఎంతగా నడిచేది. చూడు శరీరం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో. ఈ శరీరం ఇలా చూడండి, మనల్ని మరణంలోనికి తీసుకెళ్ళి ఈ శరీరం ఎవరు విడిపించగలరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ మాత్రమే. హల్లెలూయా. కనుక మూలుగుతూ ఉందంట. ఇది ఎక్కడ విశ్వాసం కోల్పోతామో తెలియదు మనం కదండి. శరీరానికి రోగాలు వచ్చేస్తే చాలా నిరుత్సాహం అవుతామని తెలుసండి. అప్పుడు ఆత్మదేవుడే మనలోంచి ఆయన మూలుగుతూ ఆయన మన పక్షమున ప్రార్థన చేసేవాడు ఉంటాడు. మన విశ్వాస యాత్ర ముగిసేంత వరకు దేవుడు మనకు సహాయము ఆయన చేస్తాడు. ఆత్మ చేత నడిపించబడిన వారు ఈరోజు శరీరంతో నడిపించబడిన వారు. ఏమన్నా ఉదాహరణ చెప్పండి? ఆత్మ చేత నడిపించబడిన వారు, శరీరంతో నడిపించబడిన వాళ్ళు ఉదాహరణ చెప్పండి. ప్రార్థన చేసుకుంటాం మనం. ఏలియా ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఎలీషా 200 ఆత్మతో. చెప్పండి, ఎలీషా ఎవరు? చూసారా వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉందో? 200 ఆత్మతో. శరీరంతో ఎవరు నడిచారు చూడండి, చెప్పండి. గెహజీ అక్కడే, ఆయన శిష్యుడే, ఆ ఏలియా శిష్యుడే ఎలీషా. గెహజీ ఏ మనసు అతనికి? శరీరానుసారమైన మనస్సు. చెప్పండి, ఏ మనసు? వస్త్రాల కోసం. కానీ గమనించండి ప్రియులరా, అసలు ఆ మైండే మనకు ఉండకూడదు. కానీ ఆ మైండే ఉండకూడదు, శరీరానుసారమైన మనస్సు. గెహజీ అలాగా. ఇంకా ఎవరు శరీరానుసార మనుషులు ఎవరు చెప్పండి? శరీరానుసార మనుషులు నష్టపోయారు వాళ్ళు. शरीरम से हमेशा इसके लिए कुछ खाना के लिए बच्चों के लिए हमेशा दुखित होता है. आई नहीं होना चाहिए. बच्चों कौन दिया है? परमेश्वर का गिफ्ट है बच्चों. प्रभु देखेगा. हम क्या करना चाहिए? प्रभु का कलिश में आके आत्मा से जीना पड़ेगा. आत्मा से हम लोग सेवा करना पड़ेगा. प्रभु देखेगा बच्चों को, प्रभु देखेगा सबको. ఎంత మాట వినకపోయినా కూడా దేవుడే చూసుకుంటాడు తెలుసండి. నువ్వు వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చి ఆత్మానుసారంగా సేవ చేస్తే శరీర సంబంధి రారు, వాళ్ళ కష్టాలు వచ్చేస్తాయి తెలుసండి. శరీర సంబంధికి కష్టాలు వచ్చేస్తాయి. వాళ్ళ పిల్లలు మాట వింటరు, వాళ్ళు రెబల్స్ అయిపోతారు. అయితే మనం దేవుని సన్నిధికి వస్తే మనకు దిగులు ఉండదు. వాడు ఏమైపోతాడో అని నీకు దిగులు ఉండదు. దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు? వాడిని సెట్ చేస్తాడు. అదే విశ్వాసం. లేదా దేవుడి ప్రణాళికలు లేకపోతే నువ్వు నేనేమి చేయలేవు. దేవుడు నిన్నే పిలిస్తే నువ్వే దేవుని రాజ్యానికి వెళ్తావు. ఏసై చెప్పాడు చివరి రోజుల్లో ఎలా ఉంటుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు ఇద్దరు పడుకొని ఉంటారు భార్యాభర్తలు. ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తపడతారు. అంతే. శరీరానుసారంగా అతను ప్రార్థనకు రాలేదనుకో, అతను విడవబడతాడు. ప్రార్థనకు వచ్చిన నీవు ఏమవుతావు? ఎత్తపడతావు. అంతే, సింపుల్. అంతవరకే ఉంటుంది భార్యాభర్తల బంధం. చనిపోయేంత వరకే ఉంటుంది. యేసుప్రభు వచ్చేంత వరకు ఉంటుంది. రెండిట్లో వాళ్ళ కోసం మనము ప్రయాసపడి
దేవుని రాజ్యాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఇంకా చెప్పండి, శరీరానుసారమైన మనసు. शरीर का मनस कौन कौन है? वो बहुत वो लॉस हो गया. कौन बोलो? न्यू टेस्टमेंट में बोलो. అననే సప్పయ అలాగంటే ముందు యూదా దేనికోసం వచ్చాడు? పైసాకే లియే, అధికారాలకే లియే ఆయా. అవునా కదా? దేవుని ఎక్కడికి వచ్చాడు? పైసాకే లియే. 30 వెండి నాణాల కోసం ఏం చేశాడు ఆయన? శరీరానుసారమైన మనసు ఎవరిలో ఉంది? యూదాలో ఉంది. నష్టపోయాడు. కానీ అందుకే దేవుని సన్నిధికి రాలేరు వాళ్ళు. అసలు అర్థమవుతుందా? డబ్బు కదా, అవునా కదా? వస్తేగినా ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. కానీ మనము డబ్బు సంపాదించలేము, కానీ దేవుని సన్నిధికి రాలేక డబ్బుతోనే చాలామంది యేసయ్య చెప్పాడు, సిరికిని దేవునికి దాసులై రెండింటికి ఉండలేరు. ఉంటే సిరికన్నా ఉండాలా, లేకపోతే దేవునికన్నా ఉండాలా. ఈరోజు ఆత్మానుసారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారు ఆత్మచేత నింపబడ్డారు. చెప్పండి, దేంతో నింపబడ్డారు? ఆత్మచేత నింపబడి బలమైన కార్యాలు చేశారు. ఈరోజు మనం కూడా సంఘముగా మనం ఆత్మచేత ఏం కావాలి? నింపబడాలి. శరీర క్రియలను మనం ఏం చేయాలంటే రోజు రోజుకి చంపాలి. కనపడతాయి, కోపము, ద్వేషము, గొడవలు ఇవన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ ఏం చేసుకోవాలి? నువ్వు చంపేసుకోవాలి. తాగుడు, కానీ సిగరెట్లు, కొంతమంది సిగరెట్ వదిలేకుండా, త్రాగుడు వదిలేకుండా, బూతులు వదలలేకపోతున్నావు. కానీ చిన్న కోపం సీన అలిగేస్తావు కదా, ఇంట్లో వెళ్ళిపోతావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, తలుపేసుకుంటావు. కానీ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, అందరిలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ కోపం వస్తే తక్కని తలుపేసేసుకొని రావు, బయటికి రావు. అదే మనసు, అది శరీరానుసారమైన మనసు. కోపం వస్తగిన నీ సెల్ ఎత్తావు, వాళ్ళ ఇష్టం లేకపోతే వాళ్ళ సెల్లు ఎత్తావు. ఇది శరీరానుసారమైన మనస్సు. కానీ ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చామో ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మదేవుడు నిన్ను చూస్తాడు. తర్వాత అక్కడ రాయబడతా ఉంది, ఆత్మ నిన్ను చూచి ఆయన సహాయం చేయను గాక. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ఆత్మ నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అక్కడ వాక్యంలో ఉంది, ప్రభువా నీ ఆత్మ నాకు సహాయము. వాక్యంలో ఉంది, ప్రభువా నీవే నాకు సహాయము దయచేయి.